ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్ ఢిల్లీ డేర్ డెవిల్స్ మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పరుగుల ప్రవాహం తెరపైకి వచ్చింది. రెండు టీములు 200 పరుగులకు పైగా చేశాయి. ఈ నేపథ్యంలో ఇంత రసవత్తరమైన మ్యాచ్ ఆద్యంతం ఎలా జరిగిందనేదే ఇప్పుడు చూద్దాం. ఢిల్లీ కెప్టెన్ పంత్ టాస్ గెలిచి బౌలింగ్ ని ఎంచుకోవడంతో ముంబై బ్యాటింగ్ కి దిగింది. ఇందులో భాగంగా రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ క్రీజ్ లోకి వచ్చారు. ఈ సమయంలో ఖలీల్ అహ్మద్ వేసిన తొలి ఓవర్లలో 7 పరుగులు రాగా, ఇషాన్ వేసిన రెండో ఓవర్లలో 14 పరుగులు వచ్చాయి. తర్వాత ఖలీల్ వేసిన 3వ ఓవర్లలో 12 పరుగులు రాగా, జై రిచర్డ్సన్ వేసిన 4వ ఓవర్లలో రోహిత్ శర్మ 2 సిక్స్లు బాదడంతో 13 పరుగులు వచ్చాయి. అక్షర్ పటేల్ వేసిన 5వ ఓవర్లలో రోహిత్ శర్మ 6లు 4లు కొట్టడంతో ఆ ఓవర్లలోనే 14 పరుగులు రాగా, లలిత్ యాదవ్ వేసిన 6వ ఓవర్లలో 15 పరుగులు వచ్చాయి. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు వికెట్లేమి నష్టపోకుండా 75కు చేరింది. అక్షర్ పటేల్ వేసిన 7వ ఓవర్లలో చివరి బంతికి రోహిత్ శర్మ 49 పరుగులు 27 బంతుల్లో 6 4లు 3 6లకి అవుట్ అయ్యాడు. దీంతో త్రుటిలో హాఫ్ సెంచరీ మిస్ అయింది. చాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు. నోకియా బౌలింగ్ లో ఫ్రెజర్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 2 వికెట్ల నష్టానికి 84కు చేరింది. అక్షర్ పటేల్ వేసిన 11వ ఓవర్లలో రెండో బంతికి భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో ఇషాన్ 42కు అవుట్ అయ్యాడు. దీంతో 14 ఓవర్లు పూర్తయ్యేసరికి ముంబై ఇండియన్స్ స్కోరు 3 వికెట్ల నష్టానికి 113 పరుగులకు చేరింది. ముంబై 121 పరుగుల వద్ద 4వ వికెట్ ను నష్టపోయింది. ఖలీల్ అహ్మద్ వేసిన 13వ ఓవర్లలో 4వ బంతికి తిలక్ వర్మ 6కి అవుట్ అయ్యాడు. దీంతో 13వ ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 4 వికెట్ల నష్టానికి 123కి చేరింది. హార్దిక్ పాండ్యా, టీమ్ డేవిడ్లు దూకుడుగా ఆడుతున్న సమయంలో ముంబై 181 పరుగుల వద్ద వికెట్ ను కోల్పోయింది. ఈ సమయంలో 18 ఓవర్లు చివరి బంతికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా 39కి అవుట్ అయ్యాడు. దీంతో 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 5 వికెట్ల నష్టానికి 183కు చేరింది. ఇషాంత్ వేసిన 19వ ఓవర్లలో 19 పరుగులు వచ్చాయి. దీంతో 19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 5 వికెట్ల నష్టానికి 202కు చేరింది. ఇన్నింగ్స్ చివరి ఓవర్లలో 32 పరుగులు రాబట్టింది ముంబై ఇండియన్స్. ఇందులో భాగంగా రొమారియో షెఫర్డ్ వీరబాదుడు బాదాడు. వరుసగా 4-6-6-6-4-6తో ముంబైకి సంచలన ముగింపు ఇచ్చాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ స్కోరు 5 వికెట్ల నష్టానికి 234కు చేరింది. రొమారియో షెఫర్డ్ 39 పరుగులలో 10 బంతుల్లో 3 4లు 4 6లు. రోహిత్ శర్మ 49 పరుగులు 27 బంతుల్లో 6 4లు 3 6లు. టీమ్ డేవిడ్ 45 పరుగుల్లో 21 బంతుల్లో 2 4లు 4 6లు. ఇషాన్ కిషన్ 42 పరుగుల్లో 23 బంతుల్లో 4 4లు 2 6లు. హార్దిక్ పాండ్యా 39 పరుగుల్లో 33 బంతుల్లో 3 4లు 1 6తో అదరగొట్టారు. లక్ష్యం 235. ఢిల్లీకి చేజింగ్ స్టార్ట్. ముంబై నిర్దేశించిన 235 పరుగుల్లో భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఢిల్లీ బ్యాటింగ్ ను ప్రారంభించింది. ఓపెనర్ గానే పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ క్రీజ్ లోకి వచ్చారు. ఈ సమయంలో కోయిచి వేసిన తొలి ఓవర్లలో 7 పరుగులు వచ్చాయి. 2 ఓవర్లు వేసిన బుమ్రా 4 పరుగులతో మాత్రమే ఇచ్చాడు. ఇక ఆకాష్ మద్దల్ వేసిన 3వ ఓవర్లలో 4 పరుగులు రావడంతో 3 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోరు వికెట్లేమి నష్టపోకుండా 15 పరుగులకు చేరింది. రొమారియో షెఫర్డ్ వేసిన 4వ ఓవర్లలో 4వ బంతికి డేవిడ్ వార్నర్ అవుట్ అయ్యాడు. దీంతో 4 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ స్కోరు 1 వికెట్ నష్టానికి 24 పరుగులకు చేరింది. ఢిల్లీ బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. రొమారియో షెఫర్డ్ వేసిన 6వ ఓవర్లలో 13 పరుగులు రాబట్టారు. దీంతో పవర్ ప్లే ముగిసేసరికి 1 వికెట్ నష్టానికి 45 పరుగులు. దూకుడుగా ఆడుతున్న పృథ్వీ షా 31 బంతులలో అర్ధశతకాన్ని పూర్తి చేస్తున్నాడు. గెరాల్డ్ కోయార్చి వేసిన 9వ ఓవర్లో వరుసగా 2 4లు బాది హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో 9 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ స్కోరు 1 వికెట్ నష్టానికి 84కి చేరింది. ఢిల్లీ 2వ వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన 12 ఓవర్లలో 5వ బంతిని సూపర్ యార్కర్ గా విసిరాడు. దూకుడుగా ఆడుతున్న పృథ్వీ షా 66 పరుగులలో 40 బంతుల్లో అవుట్ అయ్యాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. బుమ్రా వేసిన 15వ ఓవర్లలో చివరి బంతికి అభిషేక్ ఫరెల్ 41 పరుగులలో 31 బంతులతో అవుట్ అయ్యాడు. ఐపీఎల్ లో బుమ్రాకి ఇది 150వ వికెట్. ఈ నేపథ్యంలో ఢిల్లీ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 140 పరుగులకు చేరింది. గెరాల్డ్ కోయార్చి వేసిన 16వ ఓవర్లలో చివరి బంతికి హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చిన ఢిల్లీ కెప్టెన్
రిషబ్ పంత్ అవుట్ అయ్యాడు. దీంతో 16 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 150కి చేరింది. ఆకాష్ మద్దల్ వేసిన 17వ ఓవర్లలో తొలి బంతికి స్ట్రిస్టప్ ఫోర్, ఆ తర్వాతి బంతికి 6-3 హిట్ను బౌండరీకి బాదాడు. 19 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు స్ట్రప్స్. దీంతో 17 ఓవర్లు పూర్తయ్యేసరికి ఢిల్లీ స్కోర్ 4 వికెట్ల నష్టానికి 172కు చేరింది. ఈ సమయంలో చివరి 2 ఓవర్లలోనే ఢిల్లీ విజయానికి 55 పరుగులు అవసరం కాగా బూమ్రా వేసిన 18 ఓవర్లలో 8 పరుగులు వచ్చాయి. రొమారియో షెఫర్డ్ వేసిన 19 ఓవర్లలోనే మొదటి 2 బంతులను సిక్సర్లుగా మలిచాడు. ఓవర్లలో 4 బంతికి అక్షర్ పటేల్ 2 రన్స్ కోసం పరిగెత్తి రన్అట్ అయ్యాడు. దీంతో 19 ఓవర్లకు ఢిల్లీ స్కోరు 5 వికెట్ల నష్టానికి 201 పరుగులకు చేరింది. ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 235 పరుగులు భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఢిల్లీ 20 ఓవర్లు పూర్తయ్యేసరికి 8 వికెట్ల నష్టానికి 205 పరుగులకు చేరింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఎట్టకేలక బోని కొట్టింది. 29 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఢిల్లీ బ్యాటర్ స్ట్రిస్టన్ స్టప్స్ 71 పరుగులలో 25 బంతులలో 3 ఫోర్లు 7 సిక్స్లు వీరబాదుడు బాదాడు. ఫలితాన్నైతే దక్కించుకోలేకపోయాడు. ముంబై బౌలర్లలో గెరాల్డ్ కొటేజీ 4, జస్ప్రీత్ బుమ్రా 2, రొమారియో షెఫర్డ్ 1 వికెట్తో పడగొట్టారు.